కలబడి నిలబడు పోరాడే యోధుడు చలబడు కలబడి నిలబడు పోరాడే యోధుడు చలబడు సంకల్పం నీకుంటే ఓటమికైనా ఉడుకేరా బుడి అడుగులు తడబడి అడుగడుగున నీవే నిలబడి ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय The tree grow big in size. Above all this, the most difficult thing is making the tree gives the fruits to all the needy, and shade, shelter is highly difficult. Here we can find the kind of personality. The farmer who planted the seed, the one who has made all these fruits useful and worthful for the thousands of students and parents. He is none other than Sri Nunna Tirumala Rao Garu. Please put your hands together to welcome onto the dais. I request our beloved chairman Sri Nunna Tirumala Rao Garu to come onto the dais. I request Gopal Rao Garu to present a bouquet. It is time to invite a dynamic director who needs no introduction, who energizes the driving force of Tirumala Institutes. She works like a clock despite having a lot of privileges. She doesn't take rest even. She is having the pain of leading Tirumala always. Institutes, she working for the institutes with heart. She is none other than our beloved director, Madam Sri Sarojini Devi Garu. Please come on to the dais. I request Sirisha Garu to present a bouquet. Now we are inviting with the equal pleasure a diligent personality who has a lot of dedication towards his responsibilities and passion for having his people happy, and one of the best examples of hardworking and integrity. He is none other than our kinetic principal of Tirumala Institutes, Sri Hari Garu. Please come on to the dais. It's now my honor to invite the principal of Tirumala College, Paikaropet, Sri Vijay Kumar Garu, to come on to the stage to make it more easy on the eye. I request Surya Garu to present a bouquet. Active and dynamic. Next, we look forward for the presence of Madam Sunita Garu, the principal of Tirumala School, Paikaropet. I request Kumari Garu to present a bouquet. And you are also going to be part of this great unity. बुद्धि प्रदायक सिद्ध गंधर्व सेवित गणनाथ सिद्ध गंधर्व సేవిత ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి
తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రోజుని మీ పిల్లల కోసం మీరు కేటాయించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఆలోచన మీ అందరిలోనూ ఉండబట్టి మీరు ఇవాళ ఇక్కడికి రాగలిగారు. తల్లిదండ్రుల్లో ఎవరిలో అయితే ఆ బిడ్డలు సక్సెస్ కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఒక క్రమశిక్షణతో వాళ్ళు ముందుకు సాగాలి, ఈ ప్రపంచాన్ని చూడాలి, మంచి సిటిజన్స్గా ఎదగాలి, వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని ఎవరైతే తాపత్రయపడతారో అటువంటి తల్లిదండ్రుల పిల్లలు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఆ పిల్లలు అలా ఎదగడానికి కారణం మేమొక్కడమే కాదు, క్యాంపస్ ఒక్కటే కారణం కాదు, టీచర్స్ ఒక్కటే కారణం కాదు, మెయిన్ రోలు తల్లిదండ్రులదే అని చెప్పేసి అనిపించింది నాకు. సరే, ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎజెండా తీసుకుంటే అసలు ఇక్కడ జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్, అలాగే నీట్ ఈ పరీక్షలకు సంబంధించి ఒక ఫౌండేషన్ ప్రోగ్రాము, దానికి సంబంధించి ఒక అవేర్నెస్. కాబట్టి అసలు ఈ ఫౌండేషన్ ఏంటి, ఇది ఎంత కష్టంగా ఉంటుంది, దీని అవసరం ఏంటి అని మీ అందరికీ తెలియచేయాలి. ఈ స్కూల్ లెవెల్ నుంచి కూడా దాని మీద పూర్తి అవగాహన మీకంటూ ఉంటే మీ పిల్లల విషయంలో సరైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారనేటువంటి ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. చైనీస్ది ఒక కొటేషన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే అది ప్రతిరోజు చేపను పట్టుకొచ్చి వండి నీ బిడ్డకు పెట్టడం కాదు, చేపలు పట్టడం నేర్పు అని. పిల్లవాడిని ఇంట్లో కూర్చోబెట్టి మనమే వెళ్ళి గాలం వేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా 4 చేపలు పట్టుకొస్తే ఆ తల్లి ఆ చేపను రుద్ది ఆ బొచ్చంతా తీసి కష్టపడి వాడికి వండి పెడితే వాడు హ్యాపీగా కూర్చుని తింటాడు, ఇబ్బంది ఉంది. ఏదో ఓ రోజుని తండ్రి పోతాడు, చేపలు పట్టుకొచ్చే వాళ్ళు ఉండరు, ఆస్తి అమ్ముకుని చేపలు కొనుక్కుంటారు. ఏదో రోజున తల్లి పోద్ది, వండేవాళ్ళు ఉండరు. అప్పుడు జొమాటోలోను స్విగ్గీలోను వీడు చేపల కూర కోసం ఆర్డర్ పెట్టుకోవాలి. అమ్మ కరెక్టేనమ్మా? 1990s దాకా కూడా చైనా వెనకబడిన దేశమే. ఆ తర్వాత ఈ స్లోగన్ను బేస్ చేసుకుని వాళ్ళందరూ కష్టపడడం మొదలెట్టారు. ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడించే పరిస్థితి వచ్చింది. కారణం చెప్పాను కదండి, కూర వండి పెట్టట్లేదండి, చేపల కూర వండి పెట్టట్లా, వాడికి చేపల్ని పట్టడం నేర్పుతున్నారు. సరే, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంత పెద్ద దేశంలో కాంపిటీషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ముందుగా జేఈఈ మెయిన్స్. ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది దేనికేనంటే, ఒకసారి మనం బ్యాక్కి వెళదాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంటు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా టాప్ పొజిషన్లో వచ్చేవి ఐఐటీలు, ఐఐటి. నెక్స్ట్ వచ్చేది ఎన్ఐటి, అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. రెండోది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. పూర్వం ఈ ఎన్ఐటీలని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలు అనేవారు, ఆర్ఈసీలు అని చెప్పి అనేవారు. తర్వాత దాన్ని ఎన్ఐటీగా మార్చారు. సో ఈ రెండు కాకుండా నెక్స్ట్ మూడోది ఏంటంటే ట్రిపుల్ ఐటీ, ఐఐఐటి. ఇవేంటంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ ఆన్ అన్ యావరేజ్ ఒక 4 years బ్యాక్ ఎనాలిసిస్ వచ్చింది, హెచ్ఆర్ మినిస్టర్ రిలీజ్ చేసింది. 4 years బ్యాక్ ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే ఐఐటీల్లో ఒక విద్యార్థి 4 సంవత్సరాలు చదువుకుని బయటకు వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఆ విద్యార్థి మీద ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంత అంటే 35 లక్షలట. అంటే ఒక్కొక్క విద్యార్థి మీద సెంట్రల్ గవర్నమెంటు ఐఐటీలో 4 సంవత్సరాలు చదివాడు బయటకు వచ్చేటప్పటికి 35 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. మరి అలాంటి సంస్థల్లో చదువుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. నేషనల్ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది, అందరికీ ఒక కామన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి ర్యాంకులను బట్టి నేషనల్ లెవెల్లో సీట్లు ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఖరగ్పూర్ ఐఐటి వెస్ట్ బెంగాల్లో ఉంది కదా అని చెప్పి ఐఐటీలో సీట్లు సగం సీట్లు బెంగాలీస్కి ఇవ్వడం ఉండదండి. ఆల్ ఇండియా కాంపిటీషనే, బెంగాల్కి ప్రత్యేకమైన కోటా లేదు. హైదరాబాద్లో ఉంది కదా తెలంగాణ ఐఐటి అని చెప్పి తెలంగాణ వాళ్ళకి అందులో రిజర్వేషన్ లేదు. ఆల్ ఇండియా కాంపిటీషన్ అది కూడా. ఐఐటీల్లో లోకల్ రిజర్వేషన్ లేదు. ఎవళ్ళకి మంచి ర్యాంకులు వచ్చి ఎవళ్ళు చూజ్ చేసుకుంటే వాళ్ళు ఐఐటీలకి వెళ్ళిపోవచ్చు. దీన్ని బట్టి చూడగానే మనకు అనిపిస్తుంది బెస్ట్ బ్రెయిన్స్ అన్నీ కూడా ఎక్కడికి వస్తాయండి? గ్యారంటీగా ఐఐటీలకు వస్తాయి. కాబట్టి మనం ఐఐటీల్లో చూస్తే అక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా మేధావులు. ఎందుకంటే ఉన్న తక్కువ సీట్లో డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ కంట్రీ నుంచి, కేరళ నుంచి, అటు కాశ్మీర్ నుంచి, ఇటు నాగాలాండ్, మిజోరాం నుంచి ఎవరైతే బాగా తెలివైన పిల్లలు ఉన్నారో వాళ్ళంతా మంచి ర్యాంకులు తెచ్చుకుని ఐఐటీల్లో ఎంటర్ అయిపోతారు. కాబట్టి మన పిల్లల యొక్క రూమ్మేట్స్ని తీసుకుంటే వాళ్ళు తెలివైనలే.
అసలు కదిలి ఆ క్యాంపస్లో నడుస్తూ ఉంటే అందరూ మేధావులే కనపడుతూ ఉంటారు. 10 మంది కూర్చుని ఏదైనా డిస్కషన్ పెట్టారు అంటే అది ఏ బ్రాంచ్ అయినా ఒక్కొక్కడికి ఒక్కో థాట్ వస్తూ ఉంటే ఆ థాట్ షేరింగ్ వల్ల వీళ్ళల్లో స్టిమ్యులేషన్ నడుస్తుంది. ట్రిగ్గర్ అవుతాయి, మంచి మంచి థాట్స్ ట్రిగ్గర్ అయ్యి గొప్ప వ్యక్తులుగా గొప్ప టెక్నోక్రాట్గా వాళ్ళు డెవలప్ అయ్యేటువంటి ఛాన్సెస్ మనకు అక్కడ కనపడతాయి, ఐఐటీలో కనపడతాయి. సో దీనివల్ల మనం ఆ క్యాంపస్లోకి వెళితే అన్ని రాష్ట్రాల నుంచి మేధావులు మనకు అక్కడ కనపడతారు. కాబట్టి ఎవడు చూసినా ఎదుగుదామనేటువంటి ఆలోచనలు ఉంటాడు. కాబట్టి అది వీళ్ళకి అంటుకుని వీళ్ళల్లో భగవంతుడు ఇచ్చినటువంటి శక్తియుక్తులు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు కంప్లీట్గా బయటికి తీసి గొప్పగా ఎదగడానికి అవకాశాలు ఏర్పడతాయి. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఇండియా లెవెల్లో రాసేది 17 లక్షల మంది. లాస్ట్ ఇయర్ 15 లక్షలు, ఈ సంవత్సరం 2 లక్షలు పెరుగుతారు. ఈ 17 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. జేఈఈ మెయిన్స్ రాసిన తర్వాత వాడు మన పెర్ఫార్మెన్స్ చూసి వాడు క్వాలిఫై చేయాలి. ఎస్, నువ్వు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అని వాడు చెప్పాలి, అంతేగాని మనం చెప్పడానికి లేదు. మరి ఎలా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి? వాడు ఏం చేస్తాడంటే, నేను ఇందా చెప్పాను కదండి 17 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారని. ఈ 17 లక్షల మందికి పర్సంటైల్ బేస్ చేసుకుని ర్యాంకింగ్ ఇచ్చేస్తాడు. 1, 2, 3, 4. 1వ ర్యాంక్ నుంచి 1,25,000 ర్యాంకు, 1,25,000 ర్యాంక్ దాకా తీసుకుంటాడు. కట్ చేస్తాడు అక్కడ. వీళ్ళందరినీ పక్కన పెడతాడు మిగతా వాళ్ళని. 17 లక్షల్లో ఎంతండి? 15,75,000 మందిని పక్కన పెట్టేసి ఈ మొట్టమొదట ఉన్న 1,25,000 ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ర్యాంక్ కార్డులో ఏమొస్తుంది? యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ జేఈఈ అడ్వాన్స్డ్. అంటే ఈ 17 లక్షల మందిలో ఎవరైతే 1,25,000 మందిలో ఉంటారో టాప్లో వాళ్ళకి మాత్రమే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసుకోగలిగేటువంటి అర్హత ఉంది. మిగతా వాళ్ళెవ్వరికీ అర్హత లేదు. 23% మార్కులు తెచ్చుకుంటే, 100కి 23 మార్కులు తెచ్చుకుంటే రిజర్వేషన్ లేకుండా ఓసీ బాయ్కి సీట్ వచ్చేసింది ఐఐటీలో. అంటే చూడండి ఎంత కష్టంగా ఉంటుంది పేపర్ అది. సో ఇక్కడ ఈ ఫౌండేషన్ ఏదైతే మనం జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ నీట్ అనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఫౌండేషను పిల్లల్ని కరెక్ట్గా లైన్లో ఉంచుతుంది. అందరికీనా? కాదు. ఎవరైతే తెలివైన పిల్లలు ఉంటారో, ఎవరి దగ్గర అయితే ఆ సత్తా దమ్ము ఉంటుందో అటువంటి వాళ్ళకి ఈ ఫౌండేషన్ మనం 6th క్లాస్ నుంచి మనం మొదలు పెడితే 6thలోనే ఆ 8th, 9th, 10th సంబంధించిన కొంత నేర్చుకుంటాడు. అలా 8th, 9th వీటిల్లో వీడి ఫౌండేషన్లో అవసరమైన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రకరకాల మోడల్స్ వాడు ఇక్కడ ట్యాకిల్ చేయడం వల్ల రేపొద్దుట ఏమవుతుందంటే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత టైం సరిపోయి అటు ఎంబీబీఎస్ సీట్ కానీ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ కానీ అటు సీటు సంపాదించేటువంటి అవకాశాలు పెరుగుతాయి. గ్యారంటీకి వస్తుందని నేను చెప్పను. దానికోసం ఈ ఫౌండేషన్ అనమాట. మొత్తం ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ బిట్స్ అన్ని సీట్లు కలిపి, ఇంక్లూడింగ్ బిట్స్ ప్రైవేట్ది కానీ ఐఐటీలకు ఎక్కువ, అన్నీ కలిపి సుమారుగా ఒక 55,000 సీట్లు ఉన్నాయండి. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ బిట్స్ కలిపి. ఇప్పుడు మనందరం కొట్టుకునేది ఆ 55,000 సీట్లో సీటు మనకు కావాలని. మీరు సుమారుగా లెక్కేస్తే ఓ 30 మందికి ఒక సీటు వస్తుంది. మీరు లెక్కేసి చూడండి, 17 లక్షలు డివైడెడ్ బై 55,000 వేస్తే 30 వస్తుంది. అంటే అర్థం ఏంటంటే 30 మంది నాకు సీటు కావాలని ట్రై చేస్తే ఒక్కళ్ళకే వస్తుంది, 29 మందికి రాదు. అంతే కదండి రేషియో తీసుకుంటే ప్రతి 30 మందిలో ఒక్కళ్ళకే వస్తుంది. కానీ మన రాజమండ్రి క్యాంపస్లో నేను చాలా హ్యాపీగా చెప్పగలుగుతాను, ప్రతి 5 విద్యార్థుల్లో ఒకళ్ళకి సీట్ వస్తుందండి. హాస్టల్, డే స్కాలర్స్ని అందరినీ కలిపేసిన ప్రతి 5లో ఒకళ్ళకి సీట్ వస్తుంది. అంటే నేషనల్ యావరేజ్ ఏమో 30కి 1 అయితే మనం 30కి 5 ఒకళ్ళు అంటే 30కి 6 కదండి. అంటే ఒక సీటు తెచ్చుకోవాల్సిన చోట మనం 6 సీట్లు తెచ్చుకుంటున్నాం, అంటే 5 సీట్లు ఎక్స్ట్రా తెచ్చుకుంటున్నాం. సో ఆ విధంగా మనకి ఆ ఫౌండేషన్కి సంబంధించి ఇందాక ఏదైతే అన్నానో అది 6th నుంచి మనం ఇచ్చినట్లయితే మన పిల్లలు ఎంతో కొంత ఇది ఆ ఫౌండేషన్లో డెవలప్ చేసుకుని ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక మెడిసిన్కి వచ్చేటప్పటికి నీట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ పక్కన ఉంది ఫిజిక్స్ 45 ప్రాబ్లమ్స్ ఉంటాయి, కెమిస్ట్రీ 45 క్వశ్చన్లు ఉంటాయి, బాటనీ 45, జువాలజీ 45. కానీ అది ఆఫ్లైన్, ఆన్లైన్ కాదు. ఓఎంఆర్ షీట్ అని చెప్పి ఒక పేపర్ ఉంటుంది, అందు మీద 1 నుంచి 180 నంబర్లు ఉంటాయి. ప్రతి నంబర్ తిన్నగా 4 సున్నాలు ఉంటాయి, చక్రాలు, సర్కిల్స్ ఉంటాయి. అందు మీద 1, 2, 3, 4 అని రాసి ఉంటాయి. క్వశ్చన్ పేపరు ఆఫ్లైనే, ఆన్లైన్ కాదు, కంప్యూటర్ మీద కాదు. క్వశ్చన్ పేపర్ ఇడికి ఇస్తారు, ఓపెన్ చేస్తాడు, 1వ క్వశ్చన్ చూశాడు, అడిగి 3వ ఆన్సర్ కరెక్ట్ అని అనిపించింది, ఓఎంఆర్ షీట్ తీసుకోవాలి. తీసుకునే 1వ క్వశ్చన్ తిన్నగా ఉన్నటువంటి 1, 2, 3, 4లో 3ని పెన్న పెట్టి దిద్దాలి. ఈ దిద్దే ప్రక్రియలో ఆ సర్కిల్ని దిద్దాలి కదండి, పూర్తిగా దిద్దేయాలి దాన్ని డార్క్గా.
దిద్దే ప్రక్రియలో పొరపాటుని పెన్ బయటికి వెళ్ళిందనుకోండి, సర్కిల్ బయటికి వెళ్ళిపోతే కంప్యూటర్ దాన్ని తీసుకోదు స్కానింగ్ చేసేటప్పుడు. అలా అన్నాడు కంగారుగా సగమే దిద్దినా 3/4 దిద్ది కొంత వదిలేసాడు అనుకోండి, అప్పుడు కూడా కంప్యూటర్ తీసుకోదు. కంప్యూటర్ దాన్ని కన్సిడర్ చేయాలి అంటే సర్కిల్లో ఎక్కడా ఖాళీ వదలకుండా, సర్కిల్ బయటికి రాకుండా సర్కిల్ కరెక్ట్గా దిద్దాలి. అలాంటి ఎగ్జామ్లో లాస్ట్ ఇయర్ 720 మార్కులకి 180 × 4 ఒక్కొక్కదానికి 4 మార్కులు, 720 మార్కులకి ఓసీలో సీటు రావాలి అంటే 604 మార్కులు. 720 మార్కులకి 604 మార్కులు దాటితేనే ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ప్రైవేట్ కాలేజీల్లో కూడా, లేదంటే సీట్ లేదు. అదే బీసీడీ రిజర్వేషన్ ఉందనుకోండి, 30 మార్కులు తగ్గింది. అంటే సుమారుగా 574 మార్కుల దాకా సీట్ వచ్చి కట్ అయిపోయింది. ఇంకా 574 కింద వస్తే సీట్ లేదు. ఎగ్జామ్ ఎంతమంది రాశారు? 25 లక్షల మంది రాశారు. చూడండి ఒకసారి, 25 లక్షల మంది. సీట్లు ఎన్ని? సుమారుగా 1,08,000 మొత్తం ఇండియా అంతా కలిపితే. అది కూడా మేనేజ్మెంట్ సీట్లు కూడా కలిపి, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అన్నీ కలిపి 1,08,000. బట్ ఏ కేటగిరీ, బి కేటగిరీ తీసుకుంటే సుమారుగా ఒక 75,000, 80,000 వస్తాయి అంతే. ఏవైతే ఆన్ అండ్ యావరేజ్ 1,00,000 వేసుకుందాం మనం. అంటే 25 లక్షల మంది పరీక్ష రాస్తున్నారు. ఎన్ని సీట్ల కోసం అండి? 1,00,000 సీట్ల కోసం. అంటే ఎంతమందికి ఎన్ని వస్తున్నాయి? 25 మందిలో ఒక్కడికి మాత్రమే సీట్ వస్తుంది, 25 మందిలో ఒక్కడికే సీట్ వస్తుంది. కాబట్టి మెడికల్ సీట్ తెచ్చుకోవడం కూడా మామూలు విషయం కాదు, ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవడం. రాజమండ్రి క్యాంపస్ నుంచి 202 సీట్లు వచ్చినాయండి. అంటే సుమారుగా ప్రతి ముగ్గురులోనూ ఒక్కళ్ళకి. 25 మందిలో ఒక సీటు తెచ్చుకుంటే పర్ల బాగానే వచ్చినట్టు. కానీ మేము ముగ్గురులో ఒకళ్ళకి తెచ్చుకున్నాం అంటే 25 మందికి మేము 8 తెచ్చుకున్నట్టు లెక్క. అంటే చూడండి ఒక్కసారి, అంటే ఒక్క సీటు తెచ్చుకోవాల్సిన చోట 8 సీట్లు తిరుమల రాజమండ్రి క్యాంపస్ తెచ్చుకుంది. సదస్సులో ఉన్నటువంటి మీ పిల్లల యొక్క ఉన్నతి విద్యని ఆశించి వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కోసం, ఆ ప్రయాణంలో మొదటి స్టెప్ వేయడం కోసం మీరందరూ ఇక్కడ విచ్చేస్తున్నారు. మీ అందరికీ కూడా మీరంతా మా కంటే వయసులో చిన్నవాళ్ళు కాబట్టి మా శుభాశీస్సులు మరియు మా శుభ మధ్యాహ్నం. తిరుమల యొక్క సంకల్పం విద్య అనేది వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, విలువలతో కూడిన విద్య. 199 మంది పిల్లలకి సక్సెస్ అయితేనే దానికి అర్థం ఉంటుంది. ఆ డిసిప్లిన్, ఆ సంకల్పం మన మెయిన్ బ్రాంచ్లో ఎలా జరుగుతుందో అక్కడ కూడా జరుగుతుందని ఒక నమ్మకం వచ్చిన తర్వాత, ఆ ట్రాక్ మీద రన్ అవుతుందని అనుకున్న తర్వాతే ఈ పాయకరావుపేట తణుకు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక నెల రోజులు చాలా 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 శ్రద్ధగా అక్కడి నుంచి కూడా ఇక్కడికి హెచ్ఓడీలు వచ్చి స్టార్టింగ్లో చేసి, తర్వాత ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే తర్వాత ఒకసారి మేము వచ్చాము, సారు నేను ఎవరినో హెచ్ఓడీలు తీసుకుని వచ్చాము. మ్యాథమెటిక్స్ బయటికి తీసుకొచ్చేసి కొంతమంది పిల్లల్ని వరండాలో కూర్చోబెట్టుకుని ఇండివిజువల్ కేరింగ్లో చేయడం జరిగింది. అలాగే కాలేజీలో కూడా అంతే కేరింగ్గా చేశారు. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ నిజమైంది. అది ఎలా అంటే ప్రతి ఎగ్జామ్ తర్వాత మేము ఒక మీటింగ్ పెట్టుకుంటూ ఉంటామండి. ఆ పెట్టుకున్నప్పుడు రాజమండ్రి తిరుమల యావరేజెస్, సెక్షన్ యావరేజెస్ రిజల్ట్, దాని తర్వాత భీమవరం తిరుమల, వైజాగ్ తిరుమల, దాని పక్కన పాయకరావుపేట తిరుమల, తర్వాత తణుకు తిరుమల, ఇలాగా కంపారిజన్స్ పెట్టుకుంటూ ఉంటాం. పెట్టుకున్నప్పుడు ఎక్కడ యావరేజ్ బాగుంది అనుకున్నప్పుడు ఎంత ఆశ్చర్యకరం అంటే నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపించింది. పాయకరావుపేట పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్లో, కొన్ని క్లాసుల్లో 1-2 స్థానాల్లో ఉన్నారు. అది మమ్మల్ని భయపెట్టింది. మమ్మల్ని అంటే ఎస్పెషల్లీ ప్రిన్సిపల్స్ని బయటికి పంపించేసాం. అక్కడ ఎవరైతే నిష్ణాతులుగా వర్క్ చేశారో వాళ్ళందరినీ ఇక్కడికి బయటికి పంపించేసిన తర్వాత మిగిలింది మేము. అంటే ఏదన్నా మమ్మల్ని దెబ్బలాడాలన్నా సార్ మమ్మల్నే పిలుస్తారు. అంటే నన్ను, నాతో పాటు వర్క్ చేస్తున్నటువంటి అందరినీ పిలిచి మాట్లాడతారు కాబట్టి మేమే రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేమేమన్నా సరి చేసుకోవాలేమో అని వెంటనే మీటింగ్ పెట్టుకుని, నిన్నగాక మొన్న వచ్చిన పాయకరావుపేట వాళ్ళు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ పట్టుకుపోవడం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మనం ఏమన్నా ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ సరి చేసుకోవాల్సిన ఏముంది. ఎవరి దగ్గర నుంచి అయినా ఒక పాయింట్ నేర్చుకోవడంలో తప్పులేదు కదా. కొత్తగా ఉంది కాబట్టి వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకున్నారా, మనం ఏమన్నా కాస్త అలసత్వంతో ఉన్నామా అనే పాయింట్ మనల్ని భయపెట్టి మళ్ళీ ఆ నిద్ర నుంచి లేపి చకచకా పరుగులు పెట్టేటట్టుగా చేస్తూ ఉంది ఈ సంస్థ. అందుకే ఇంత ప్రౌడ్గా ఈ రోజున సారు అనుకున్నది నిజమైంది. 850 మంది పిల్లలు ఫస్ట్ ఇయర్లోనే వచ్చి ఎగ్జామ్ రాయడం అనేది నిజంగా శుభపరిణామం. సో
వీ ఫీల్ సో హ్యాపీ అండి. నెక్స్ట్ ఏది ఏమైనా కానీ ఎక్కడ ఎవరిని జాయిన్ చేసిన పిల్లలు ఎలా ఉన్నా కానీ కావాల్సింది మోటివేషన్ అండి. మీ పిల్లలు సక్సెస్ అవ్వాలంటే, మా పిల్లల్ని మేము సొంత పిల్లల్ని పెంచుకున్న తర్వాత వేల మంది పిల్లలకి తల్లిదండ్రులుగా ఉన్నాము. అలాగే మేము మా అబ్జర్వేషన్లో మేము తెలుసుకున్నది ఏంటంటే పిల్లలకి మోటివేషన్ చాలా చాలా అవసరం. ఆ మోటివేషన్ ఎందుకు అంటే మన పిల్లలకి, మీ పిల్లలు క్లాసులో 45 మంది పిల్లలు ఉంటే 45వ ర్యాంక్ వాడు కూడా ఉన్నాడు, ఫస్ట్ ర్యాంక్ వాడు ఉన్నాడు, 45వ ర్యాంక్ వాడు ఉన్నాడు. అదే టీచర్ పాఠం చెప్తున్నారు కానీ 45వ పిల్లాడు ఎందుకు ఉన్నాడు, దీని మీద చాలా చాలా పరిశోధనలు మేము చేస్తూ ఉన్నాం. సార్ని అడుగుతూ ఉంటాం డౌట్స్. ఎన్ని గంటలు కూర్చున్నా ఏమిటి అంటే అది చెప్తూ ఉంటారు సార్, కొన్ని జెనెటిక్ రీజన్స్ చెప్తూ ఉంటారు. పిల్లాడి యొక్క కాన్సన్ట్రేషన్ పవర్ ఎలా పెంచాలి, అలా పెంచడంలోనే 90% కంటే పిల్లల్ని ఎక్కువ మందిని మంచి ఇన్స్టిట్యూషన్స్కి పంపగలిగాము. అయితే ఆ మోటివేషన్ ఎలా అంటే, ఈ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ కాలుతున్న కట్టెని తీసుకుందాం, అట్మాస్ఫియర్ క్లాస్ అట్మాస్ఫియరే మోటివేషన్లా ఉండాలి. అయితే ఈ ఒక్క కట్టే కాలుతుంది అనుకోండి, కొంతసేపటికి ఆరిపోతుంది కదా. దాని చుట్టూతో 2-3 కట్టెలు కాలుతున్నాయి అనుకోండి, ఒకటి ఆరిపోతున్నా మిగతా దాని యొక్క అగ్ని వల్ల ఇది కూడా రాజుకుంటుంది కొంచెంసేపటికి. క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ మోటివేటెడ్గా ఉంటే, ఆ క్లాసులో డిసిప్లిన్ అనేది, కాన్సన్ట్రేషన్ చేసే పిల్లలు ఎక్కువ మంది ఉంటే డెఫినెట్గా మిగతా పిల్లలు ఫాలో అయిపోతారు. ఇది రోజు మనం చూసి నేర్చుకునే మోటివేషన్. ఇక మిగతాది 100% వర్క్ చేసేది టీచరు, సార్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు చేసే మోటివేషన్. సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మీరు ఐ కాంటాక్ట్ పెట్టుకుని మాట్లాడండి, విడదీసేయండి. అమ్మ నువ్వు చేయగలవు, నీ కళ్ళు చూడు ఎంత షార్ప్గా ఉన్నాయో, ఈ ప్రాబ్లం చేసేసావు, ఇది నీకెంత, నువ్వు చేయగలవు, నాకెందుకో నేను చూస్తుంటే చాలా పెద్ద స్థాయికి వస్తావని అనిపిస్తుంది. వాడి లోపల జరజర వెన్నుపూసల కదలికలు వస్తూ ఉంటాయి మళ్ళీ వాళ్ళు చెప్తూ ఉంటే. కాబట్టి ఆ మోటివేషన్ చాలా అవసరం అని చెప్తారు. సో మేము మోటివేషన్ చేయాలన్నా, అది వర్కౌట్ అవ్వాలన్నా మీ సైడ్ నుంచి సార్ చెప్పినట్టు మాకు సహకారం ఉండాలండి. అంటే ఇది తిరుమలలో ఇచ్చేటటువంటి వర్క్ కానివ్వండి, విద్యా బోధన కానివ్వండి, సార్ చెప్పినట్టుగా కాస్త వర్క్ ఇవ్వాలి, లేదంటే బయటకు డైవర్ట్ అయిపోతారు సెల్ ఫోన్లు అవి అని చెప్పేసి. అంటే అలలున్నటువంటి సముద్రం ఉంటేనే నావికుడు తయారవుతాడు. అలలు లేకపోతే సాఫీగా ప్రయాణం జరిగిపోతుంది. కాబట్టి కష్టం వస్తే తట్టుకోలేడు, డెఫినెట్గా తట్టుకోలేడు. అలలు ఉంటేనే తెడ్డు ఎలా వేయాలో తెలుస్తుంది, ఎంతో కొంత నేర్చుకుని బయటకు వస్తాడు. ఏ అలలు లేకపోతే ఏ చిన్న కష్టం వచ్చినా కింద పడిపోతాడు. కాబట్టి ఈ వర్క్ ఎక్కువ అవుతుందని కానివ్వండి, వర్కింగ్ అవర్స్ పెరిగిపోతున్నాయి, ఆదివారాలు వర్క్ ఇస్తున్నారని కానీ ఎవరూ బాధపడద్దండి. అది పాజిటివ్ స్ట్రెస్గా మీరు భావిస్తే రేపొద్దున గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పేపర్లు సార్ చెప్పినట్టు ఐఐటి అండ్ అడ్వాన్స్డ్ అండ్ జేఈ మెయిన్స్ అండ్ మెడిసిన్ ఎగ్జామ్స్ వాళ్ళు బాగా చేయగలుగుతారు, చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ కోర్సులో ఉండడం వల్ల. సో ఈ విషయంలో మీ వంతు మీరు సహకరిస్తే అంతా బాగా జరుగుతుందండి. మంచి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయండి, మంచి వాతావరణాన్ని స్కూల్లో మేము క్రియేట్ చేస్తాం. సో మీతో మేము, మాతో మీరు అనుసంధానం చేసుకుంటూ ముందుకు ప్రయాణం సాగించడంలో అందరూ సహకరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి.